199 జయంతి ఉత్సవాలు, అదేవిధంగా ఈ సంవత్సరం మొత్తం కలిపి 20వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి కావాల్సినటువంటి పలు సూచనలు గౌరవ ప్రధానమంత్రి గారి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మహనీయుల్ని మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే, మనం విద్యా వ్యవస్థలో, పాఠశాల విద్యా వ్యవస్థలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, విద్యార్థుల నుండి కానీ తల్లిదండ్రుల నుంచి కానీ మహనీయుల్ని మనం స్మరించుకోవడం ద్వారా వాళ్ళు ఆ ఇనిషియల్ స్టేజ్లో ఎంత ఇబ్బందులు ఎదుర్కొని, ఎంతమంది తిరుగుబాటుదారుల నుంచి ఎదుర్కొని, ఎంత సహన భావంతో, మాతృభావంతో పనిచేసేవాళ్ళు ఒకసారి స్మరించుకుంటే మనం ఉపాధ్యాయ వృత్తిలో మరింత రాణించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా సావిత్రిబాయి పూలే గారి యొక్క గొప్పతనం, ఒక భర్తగా జ్యోతిరావు పూలే ఎంత విచిత్రమైనటువంటి వ్యక్తిగా ఎదిగాడంటే, అతను సావిత్రిబాయి పూలేని ముందు తన కుటుంబం మార్చుకోవడం ద్వారా ఒక మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులని తీర్చిదిద్ది ఆవిడ్ని అనేక వ్యవస్థలకు గురి చేసిన, సమాజంలో తేడ తల్లి, బురద తల్లి, ఇసుక తల్లి, చీరంత పాడు అయినా కానీ ఆయన ఎంతో సహనంతో వెళ్ళి తదుపరి 2వ చీరతో పాఠశాలలో మార్చుకుని మహిళల పట్ల, మహిళలకు విద్య అవసరాన్ని గుర్తించి మహిళల అభ్యున్నతికి కృషి చేసేటువంటి త్యాగ మూర్తుల్ని మనం స్మరించుకోవటం. దాదాపుగా మనం ఎవరన్నా ఒక చనిపోతే సాయంత్రానికి రేపటితో తీసుకెళ్ళిపోయి మిగిలిన కార్యక్రమం చేసేటటువంటి వ్యవస్థలో 200 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికీ కూడా వేరే మహారాష్ట్రలో జన్మించి మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన అందరినీ కదిలించేటటువంటి వ్యక్తిత్వం ఎలా వచ్చిందంటే, కేవలం ఒక జాతి ఉన్నతికి, విద్య యొక్క ఆవశ్యకతకి, సమానత్వం పట్ల, సామాజిక న్యాయం పట్ల వాళ్ళు చేసినటువంటి కృషి ఫలితంగా ఇది జరిగిందని చెప్పేసి, అలాంటి మహనీయుల్ని విద్యార్థులకు పరిచయం చేయడం ద్వారా మనం కూడా వాళ్ళ యొక్క ఆదర్శాన్ని పాఠశాల స్థాయిలో అందుకోవడం ద్వారా అలాంటి ఆదర్శమైనటువంటి వ్యక్తులుగా మనం రూపుదిద్దుకొని పాఠశాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడం ద్వారా భవిష్యత్ తరాలకు బాట భవిష్యత్తు అవకాశం వస్తుందని చెప్పేసి మనందరం కూడా ఆ మహాత్ముని యొక్క త్యాగాలను స్మరించుకుంటూ ఈ సంవత్సరం మొత్తం కూడా 20వ జయంతి ఉత్సవాలు కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొంటూ ఆయన యొక్క ఆశయాలని విద్యార్థులకి, పాఠశాలకి, సమాజానికి మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని మీరు అందరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పిల్ల విద్యాశాఖ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మహనీయునికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.